ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వేణుగోపాల స్వామి వారికి అంగరంగ వైభవంగా గరుడోత్సవం. కార్వేటి నగరంలో స్వామివారికి బ్రహ్మోత్సవ వైభవం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు. వేసవి రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యాలపై వెంకయ్య చౌదరి అధికారులకు దిశానిర్దేశం. అభిషేక సేవలో శ్రీ పద్మావతీదేవి కమనీయ కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో సిరుల తల్లికి శుక్రవారాభిషేకం. ఘనంగా హనుమ జయంతి ఉత్సవాలు. ఆలయాలలో రామ భక్తుడికి అభిషేకాది ఆరాధనలు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఓంజల్ సేవ, గరుడోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక ఉత్సవ వైభవంతో సౌగంధాలను వెదజల్లుతోంది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం సాయంత్రం వేళ శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనల నడుమ కన్నుల పండుగగా స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామివారికి గరుడోత్సవం నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని నయన మనోహర దివ్యాలంకరణలో ప్రియ భక్తుడైన గరుడాల్వార్లపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం కోలాట ప్రదర్శనలు, భక్తుల జయ జయ శ్రీకృష్ణ, గోవింద నామస్మరణల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాలునికి గరుడ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము పాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తిరుమల
క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వైకుంఠం 1, 2 కాంప్లెక్స్లలోని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కృష్ణతేజ అతిథి గృహం నుండి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్ల వరకు విస్తృతంగా పర్యటించారు. పలు ప్రాంతాల్లో భక్తులతో మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా పాలు, మంచినీరు అందజేస్తున్నారు. పలువురు భక్తులు అదనపు ఈవోతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సంతృప్తికరమైన సేవలను అందిస్తోందని ప్రశంసించారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తుల కోసం టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లను వివరించారు. నమో వెంకటేశాయ. సమ్మర్ యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఎవ్రీడే కూడా ఫ్లో ఆఫ్ పిలిగ్రిమ్స్ లార్జ్ స్కేల్లో పెరిగిపోయారు. దీంతో కొన్నిసార్లు 16 అవర్స్ 18 అవర్స్ దాకా కూడా 12 అవర్స్ నుంచి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైమింగ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ టీటీడీ అన్ని రకాలైన ఏర్పాట్లు అయితే చేసింది. మ్యాక్సిమం టయాన్ని సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటట్టు చేయటం జరిగింది. దాంతో ఇప్పటికి కూడా ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 12:45 అయింది, ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇది. ఇప్పటికి కూడా అందరు ఆఫీసర్స్ కూడా బయట ఫీల్డ్లో ఉన్నారు. అన్ని రకాలుగా కూడా అందరూ కూడా అన్నప్రసాదాలు నిరంతరం వడ్డించటం, అలానే మిల్క్ను సర్వ్ చేయటం, శానిటేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. అలానే శ్రీవారి సేవకులు కూడా అన్ని కౌంటర్స్ దగ్గర కూడా ఉండి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు కంఫర్ట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూశారు మీరు కూడా చాలా కౌంటర్స్, ఫుడ్ కౌంటర్స్ కూడా ఎవ్రీ 50 మీటర్స్ ఆల్మోస్ట్ విజిబిలిటీ ఉండే విధంగా ఒక కౌంటర్ ఇంకో కౌంటర్కి కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్స్లో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఏదర్ ఫుడ్ కానీ, మిల్క్ కానీ, బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఎమర్జెన్సీగా అందించేటట్లు ఉంచడం జరుగుతుంది. ఇది 24 అవర్స్ కూడా ఏదో ఒక రకంగా రిజర్వ్లో వాళ్ళకి ఫుడ్, ఎమర్జెన్సీ ఫుడ్ ఉంచడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి ఏ రకమైన కూడా ఇబ్బందులు లేకుండా, వెయిట్ కొంచెం ఎక్కువైనా కానీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కూడా టెంపుల్లో కానీ, సన్నిధిలో కానీ, అలానే క్యూ లైన్స్ మేనేజ్మెంట్లో కానీ, విజిలెన్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ చాలా పకడ్బందీగా, చాలా క్రమశిక్షణతో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో దాంతో టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం యాక్చువల్గా టార్గెట్ ఏం ఉండదు. అవర్స్ బట్టి జనరల్గా పిలిగ్రిమ్స్ బట్టి ఆన్లైన్, విఐపి వీటన్ని పోను మ్యాక్సిమం టైం ఎంత విఐపి కేటాయిస్తామో దాన్ని బట్టి ఒక రోజుకి ఎంత దర్శనం చేయొచ్చు, రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతిరోజుకి ఎంత చేపించగలమని మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఈ రకమైన పగడ్బందీగా చర్యలు తీసుకోవటం వలన ఒక్కొక్క రోజు దాదాపు 4,000 నుంచి 10,000 దాకా ఎడిషనల్గా దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ అడిషనల్ దర్శనం అంతా కూడా ఎఫిషియన్సీ, లోపల కానీ బయట కానీ ఎఫిషియెంట్గా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేయటం వలన, అలానే టైం వేస్ట్ చేయకుండా ఒకటైపోయిన తర్వాత ఇంకొకటి రిలీజ్ చేయటం సమర్థవంతంగా, క్యూ లైన్ కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పగడ్బందీగా వాళ్ళని గైడ్ చేయటం వలన ఈ రకమైన టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం చేస్తున్నాము. ఇదంతా కూడా ఆఫీసర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ కావటం వలన, అలానే శ్రీవారి సేవకుల యొక్క సపోర్ట్ కూడా ఉండటం వలన, అలానే ఓవరాల్గా లాజిస్టిక్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సపోర్టింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయటం వలన ఇదంతా కూడా చేయటం జరుగుతుంది. ఇది ఇలానే యాక్చువల్గా దానికి మేము ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ చేయటం కానీ, అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే నిరంతరం కూడా మేము సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, నెక్స్ట్ రోజుకి ఎలా చేయాలి కూడా ఎప్పటికప్పుడు డైనమిక్గా ప్లాన్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇది సమ్మర్ ఉన్నంత కాలం కూడా మేము మరింతగా ఎడిషనల్ కూడా కొంతవరకు స్టాఫ్ తీసుకోవడం జరిగింది. దాదాపు 200 మందిని MTVS అన్నప్రసాదంలో కిచెన్లో పెట్టుకోవడం జరిగింది.
అలాగనే హెల్త్లో కూడా శానిటేషన్లో కూడా ఎడిషనల్గా నంబర్ తీసుకోవటం జరిగింది. ఈ ఎడిషనల్ నంబర్స్ అందరికి కూడా ఏంటంటే రౌండ్ ద క్లాక్ పనిచేయడానికి ఉపయోగిస్తున్నాము. సో దాంతో టీటీడీ అన్ని రకాలుగా కూడా గేరప్ చేశాము. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు. భక్తులకు ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ. వైశాఖ మాసం శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవార అభిషేకం భక్తుల సభరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పాంచరాత్ర ఆగముక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పనితీరు అద్భుతంగా ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సరైన సమర్థుడైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియజేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాను ఇటీవలే తిరుమలను సందర్శించానని, అక్కడ టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, భక్తుల దర్శనం, ఇతరత్ర అంశాలను స్వయంగా తెలుసుకున్న నేపథ్యంలో మీరు టీటీడీ చైర్మన్గా డైనమిక్ ఎఫిషియన్సీ కలిగిన వ్యక్తి అయినటువంటి బీఆర్ నాయుడును నియమించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తుడా చైర్మన్ సి దివాకర రెడ్డి శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం బంగారు వాకిలి చెంత వీరిచే ఎక్స్ అఫిషియో మెంబర్గా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొన్న టీటీడీ బోర్డు తుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్స్ అఫిషియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన దానివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి తుడాకు సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతాదో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా తుడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను అని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయానికి సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు శుక్రవారం కియోస్కో మిషన్ను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయంలో డిప్యూటీ ఓ నాగరత్న, టీటీడీ ఐటీ డీజీఎం బి వెంకటేశ్వర్లకు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏజీఎం ఏవి నిరంజన్, విజయవాడ క్లస్టర్ హెడ్ ఆర్ వెంకట్రావు, తిరుపతి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బి అశోక్ వర్ధన్లు కియోస్కో మిషన్ను అందించారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్య రోహిత్ 17 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శుక్రవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో ఒక్కపూట మధ్యాహ్నం భోజనం అందించేందుకు ఉపయోగించాలని దాత కోరారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు 95,000 రూపాయల విలువ చేసే 710 గ్రాముల వెండి దీపస్తంభాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం అమ్మవారి ఆలయంలో తిరుపతికి చెందిన రామకృష్ణ దంపతులు టీటీడీ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబుస్వామికి ఈ దీపస్తంభాన్ని అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి హనుమాన్ నామస్మరణలతో ఆధ్యాత్మిక కాంతులలో మెరిసింది. నెల్లూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు భక్తుల భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. హనుమాన్ విగ్రహాన్ని సుందర అలంకరణతో ప్రత్యేక వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించారు. అనంతరం భక్తుల జయ జయ హనుమాన్ నామస్మరణల నడుమ నెల్లూరు పురవీధులలో శ్రీ ఆంజనేయ స్వామివారి నగరోత్సవం కోలాహలంగా సాగింది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మంగసముద్రం శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధి భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ముందుగా భక్తుల కలశాలను ఊరేగింపుగా తీసుకుని స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసి శ్రీ అభయాంజనేయ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై సింధూరంతో అభిషేకించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని అభిషేకించిన పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ప్రకాశం జిల్లా గుమ్మలపాడులో హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తులు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో సామూహిక నాగవళి దళార్చన, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. గ్రామస్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని తమలపాకులతో అర్చించారు. ఆపై భక్తిగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ పండితులు విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. విజయవాడ నగరం హనుమంతుని దివ్య కటాక్ష వీక్షణాలతో మురిసింది. నగరంలోని లోటస్ సెక్టార్లో వేంచేసిన ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి సింధూరమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాలు పంచుకుని రామభక్తుని అనుగ్రహాన్ని మెండుగా పొందారు. నెల్లూరు నగరం దుర్గామిట్టలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చన సేవ భక్త శోభితంగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల జయ జయ శ్రీరామ, జయ హనుమాన్ నామస్మరణలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ తాడిపత్రి వీధులలో శ్రీ ఆంజనేయ స్వామివారి శోభాయాత్ర కనుల పండుగగా సాగింది.
పావన గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రం భద్రాచలం జయ జయ శ్రీరామ నామస్మరణలు జై హనుమాన్ నామస్మరణలతో మార్మరోగింది. హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా తిరుచుపై సీతారామ లక్ష్మణుల సుందర ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువదీర్చారు. స్వామివారికి అభిముఖంగా భక్తాగ్రేసరుడు ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేక తిరుచుపై వేంచేపు చేసిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ భద్రాచలం ఆలయ వీధులలో తిరువీధి సేవను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తరించారు. చిత్తూరులోని మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామి వారికి చందన అలంకరణ నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై స్వామివారి సుందరమూర్తిని చందన అలంకరణలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనకాపల్లిలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సుందరమూర్తికి విశేషంగా సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రంజిత మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రంజిత మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ వేదోక్తంగా జరిగింది. వైశాఖ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై సంకల్ప పూజలతో అమ్మవారిని సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారికి అలంకరణలు చేపట్టిన అర్చకులు అష్టోత్తర శతనామార్చనలను జరిపారు. భక్తులు శ్రద్ధ భక్తులతో శ్రీ రాజరాజేశ్వరి దేవి అభిషేకాది అర్చనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారికి విశేష ఆరాధనలు జరిగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ముందుగా ఉపాలయంలో వేంచేసిన ఆంజనేయ స్వామి వారికి అర్చకులు పవిత్ర పెన్నా నదీ జలాలతో ఆపై పంచామృతాలతో అనంతరం పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సామూహిక సంకల్ప పూజలతో భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి వారిని నాగవల్లి దళాలు, మల్లెపూలతో అర్చించి స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.